బ్రహ్మా గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. వినిపిస్తుందమ్మా? వినిపిస్తుందా? వినిపిస్తుంది మేడం గారు. ఓకే. నిన్న కర్మయోగం చెప్పుకోవాల్సింది ఇంకా సాంఖ్యయోగంలోనే పూర్తి కాలేదు. సాంఖ్యయోగంలో శ్లోకాలే చాలా పెద్దది అధ్యాయం కాబట్టి అర్జున విషాద యోగంలో మరి అందరు మానవులు ఎట్లా ఉన్నారో అర్జునుడు కూడా అట్లానే ఉన్నాడు. దుఃఖము సుఖము కొంతసేపు, దుఃఖము కొంతసేపు, విశ్రమ యొక్క రెండు సుఖ దుఃఖాల యొక్క సమ్మేళనంతో జీవితం సాగిస్తూ ఉన్నాడు మనకులాగే. కానీ దుఃఖం అనేది అశాశ్వతమైన మానవుని యొక్క లక్షణమని, ఆనందం అనేది మానవుని యొక్క లక్షణమని, కాబట్టి మానవుడు మాధవుడేనని మరవడం వల్ల మాధవుడు మానవుడు అనుకుంటూ ఉన్నాడు తప్ప మానవత్వం అనేది సత్యము కాదు, మాధవత్వమే సత్యం. అటువంటి మత్తస్మృతి జ్ఞానం అపోహనంచ తనని తాను మర్చిపోయి మళ్ళీ తనని తాను గుర్తు తెచ్చుకోవడమే భగవద్గీత యొక్క సారాంశం అంతా కూడా. కానీ ఎవరైనా ఎవరైనా చెప్పేవాళ్ళు ఉండాలి. ఏదైతే మనం మర్చిపోయామో దానిని మళ్ళీ గుర్తు చేసేవాళ్ళు ఉంటే మళ్ళీ గుర్తు తెచ్చుకుని, ఓహో కరెక్ట్ కదా, ఇది నా స్వరూపము కదా, ఇది నేను కదా, నేను మర్చిపోవడం జరిగిందా, ఇది కరెక్ట్ అని మళ్ళీ మరుపును తెలుపు తెచ్చుకోవడమే భగవద్గీత యొక్క సారాంశం. దాని తాను అనుకోవడం వల్ల దుఃఖం వచ్చిందనమాట. సాంగత్య దోషం వల్ల ఏదైతే దుఃఖం యొక్క స్వభావము కల అనాత్మ సాంగత్యం చేయడం వల్ల ఆత్మకు కూడా దుఃఖం ఆపాదింపబడ్డది అనమాట. ఎప్పుడైతే గురుముఖత ఆత్మానాత్మ వివేకాన్ని తెలుసుకుని, ఓహో అనాత్మ అనేది నేను కాదా, నేను ధరించిన వస్త్రమా అని, ఆత్మ అనేది దీంట్లో చైతన్య స్వరూపం ఒకటి ఉందా, ప్రజ్ఞాస్వరూపుడిగా ఉన్నానా నేనని అలా సాంఖ్యయోగంలో వేరుపడ్డాడు. గ్రంథి వేదన అనేది జరిగింది. కలిసిపోవడం అంటే అసలు ఆత్మ దేనితో కలవదు, దానికి కలిసే స్వభావం లేదు. ఎందుకంటే ఆకాశం దేనికైనా అంటే స్వభావం ఎట్లా లేదో ఆత్మ కూడా దేనితోని అంటే స్వభావం లేదు. ఏముంది సృష్టిలో? పంచభూతాలు పరమాత్మ రెండే కదా ఉన్నది. 5 భూతాలు కలిపి ఒక ఉపాధిగా తయారవడం. ప్రకృతి అంతా కూడా అదే కదా. పరమాత్మ ఒక్కడు, ప్రకృతి ఒకటి, రెండైని. కానీ రెండింటిలో ఉన్నది ఒకటే అని తెలుసుకోవడమే జ్ఞానం అన్నమాట. దానివల్ల దుఃఖం వచ్చింది అతనికి. వాళ్ళంతా నా వాళ్ళు మరణిస్తారనేసరికి నాది కానిది లేకుండా పోతుందనేది అప్పుడు దుఃఖం వచ్చింది అనమాట. దాన్నే అసత్యాన్ని అన్వశోచేస్తామని, ఎందుకు ఏడుస్తున్నావు అయ్యా అని, దేహినోస్మి యదా దేహి అని, మరి ఒక దేహం వస్తుందని, అలా వాసాంసి జీర్ణాన్ని ఆత్మ యొక్క దేహం యొక్క లక్షణాలు చెప్పి, అలా ఆత్మ యొక్క లక్షణాలు నయనం చిందంతి అని చెప్పి, జాతస్య హి ధ్రువ మృత్యు ధ్రువం జన్మ మృతస్య చ తస్మాద పరిహారార్థే నత్వం సూచితం అర్హసి. నువ్వు మరణించిన వాళ్ళ గురించి దుఃఖించాల్సిన పని లేదు. మళ్ళీ పుట్టాలి, ఎక్కడ ఉండడానికి అవకాశం లేదు, మళ్ళీ ఇక్కడికే రావాలి భూమి మీద అని. జాయతో విషయాన్ పుంస సంగస్తేషు ఉపజాయతే సంగాసం జాయతే కామ కామ క్రోధో విజాయతే అని ఆ శ్లోకం చెప్పి, పని చేయటమే నీ విధి, కర్తవ్యాన్ని నిర్వర్తించడమే దాని వలన ఫలితంపై అధికారం నీకు లేదర్జునా అని. అది దైవేచ్ఛ కనుక ఫలితంపై దృష్టి పెట్టకు అని. అలాగని చేయవలసిన పనిని మాత్రం విడిచిపెట్టద్దు, ఏమాత్రం నిర్లక్ష్యం చేయొద్దు అని ఆ శ్లోకం యొక్క అంతరార్థాన్ని చెప్పారన్నమాట. ఏ విషయాన్నైనా పదే పదే తలుచుకుంటుంటే వాటి మీద ఆసక్తి ఎట్లా పెరుగుతుందో అలా ఆ వస్తువులపై కోరిక కలుగుతుంది అనమాట. ఆ కోరికలు తీరినప్పుడు ఏమవుతుంది? తీరినప్పుడు ఆనందం వస్తుంది, తీరినప్పుడు దుఃఖం వస్తుంది అనమాట. ఇప్పుడు అర్జునుడికి కూడా అదే జరిగింది. తన రాజ్యాన్ని వాళ్ళు తీసేసుకున్నారు, సూదిమోప సందు కూడా ఇవ్వమన్నారు. కనీసం 5 రాజ్యాలను ఇవ్వవయ్యా, వాళ్ళు బతుకుతారు, ఉన్నదంతా నువ్వు ఉంచుకొని కృష్ణుడు రాయవారానికి వెళ్తే సూదిమోప సందు కూడా మేము ఇవ్వమన్నాడు దుర్యోధనుడు.
అందుకని దుఃఖం వచ్చిందనమాట. సరే యుద్ధానికి ఒప్పుకున్నాడు. యుద్ధం చేస్తే రాజ్యం గెలవచ్చని. అప్పుడు ఎలా ఉన్నాడంటే ధీరుడుగా ఉన్నాడు. తీరా ఇరు సైన్యాల్ని చూసేసరికి 18 అక్షోణీయుల సైన్యాలు సైన్యాల మధ్య సైన్యాన్ని చూసేసరికి ఇతనికి దుఃఖం ఆవరించింది. పిరికితనం వచ్చేసిందనమాట. వచ్చేసి వీళ్ళంతా మరణిస్తారు కదా! వాళ్ళ మరణానికి నేనే కారకుడినయ్యి ఆ రాజ్యభోగాల్ని నేను ఆనందించగలనా? అంత అవసరమా అని ఏడ్చాడనమాట. దుఃఖం వచ్చింది. కాబట్టి అక్కడికి అప్పుడు క్రోధోద్భవతి సమ్మోహ సమ్మోహ శృతిభ్రంశ బుద్ధినాశాత్ ప్రణశ్యతి అని కోపం వల్ల వివేకం నశిస్తుందని, దాని వల్ల జ్ఞానశక్తి నశిస్తుందని, పెద్దల నుండి విన్నవి చదువుకున్నవి మంచివి గుర్తుకు రావు అని ఆ సమయంలో కోపం వచ్చినప్పుడు అప్పుడు మనిషి జ్ఞానయోగ్యతను కోల్పోతాడని భగవద్గీత చెప్పింది. రాగద్వేష వియుక్తైస్తు విషయానింద్రియచ్చరన్ ఆత్మవస్వే విధేయాత్మ ప్రసాదమది గచ్చతి. అది కూడా సాంఖ్యయోగంలో శ్లోకమే. లేని కోరికలకు అత్యాశలకు అతీతంగా ఇంద్రియాలకు అదుపులో ఉంచుకోకుండా ఎవరైతే జీవిస్తారో అతడు మాత్రమే మనశ్శాంతిగా ఉండగలడు. ఏంటి? అవసరము లేని కోరికలు. అవసరమైన కోరికలు కోరుకోవడం వల్ల దుఃఖం ఉండదు. అనవసరమైన కోరికల వల్ల ఆశ ఉండొచ్చు, దురాశ ఉండకూడదు. ఆ దురాశ ఎప్పుడైతే వచ్చిందో అప్పుడు మనశ్శాంతిని కోల్పోతాడు, అశాంతికి దగ్గర అయిపోతాడు అనమాట. విహాయ కామాన్ సర్వాన్ పుమాంచరిత నిస్పృహ నిర్మమో నిరహంకార సశాంతి వదిగచ్చతి అని అత్యాశను విడిచి దేని యందు కూడా అధిక ఆసక్తిని పెంచుకోకుండా నాది నేననే భావాలు లేకుండా ఉంటే ఇప్పుడు మనశ్శాంతి లభిస్తుంది అనమాట. ఏ సత్యమైతే తెలుసుకున్నామో, ఏ సత్యమైతే ఉన్నదో సృష్టికి ఆధారమై ఆ సృష్టిలో ఉన్న సత్యాన్ని నేనని ఎప్పుడైతే తెలుసుకున్నామో శాశ్వతశాంతి నిగచ్చతి. అప్పుడు ఈ శరీరానికి సంబంధించింది శాంతి. శాంతిలో శాంతి అనేది ఆత్మ యొక్క శాంతి అనమాట. సుసుఖం అంటే శరీరానికి సంబంధించింది సుఖము. సుఖములో సుఖం అనేది ఆత్మకు సంబంధించింది అనమాట. అలా 3వ అధ్యాయం వచ్చేసరికి అన్నాద్భవంతి భూతాని పచ్చన్యాదన్న సంభవ యజ్ఞాద్భవతి కూడా పుడుతున్నాయని, అలా శరీరం అంతా కూడా అన్నమయ్య కోసం పండుతున్నాయని, ఆ పంటల వల్ల మళ్ళీ యజ్ఞాలు కర్మల వల్ల చేస్తే పనుల వల్ల సాధ్యమవుతుందని, లోకానికి మళ్ళీ ఆ కర్మ యజ్ఞంగా మారుతుందని, ఆ యజ్ఞం ఫలితాన్ని ఇస్తూ ఉందని 3వ అధ్యాయంలో చెప్పడం జరిగింది. కర్మ బ్రహ్మోద్భవం ఇది బ్రహ్మాక్షర సముద్భవం తస్మా సర్వగతం బ్రహ్మ నిత్యం యజ్ఞే ప్రతిష్ఠితే అనే శ్లోకం చాలా ఇంపార్టెంట్ అయిన శ్లోకం అనమాట. ఎప్పుడైతే కర్మ ఎట్లా చేయాలి అంటే, మనం పూర్వం మన తల్లిదండ్రులు చేసిన కర్మనే మనం కూడా అనుసరించాం కదా. ఉదయం లేవడం, ఈ శరీరం నేనని పళ్ళు తోముకోవడం, స్నానం చేయడం, శరీరమే స్నానం చేయడం, శరీరమే నేను అనుకుని ఆహారం తినడం, విహారం కూడా అట్లనే చేశాం. కానీ అర్జునుడు కూడా అట్లనే ఉన్నాడు. మనందరం కూడా సుఖ దుఃఖాలతో సమానంగా అనుభవిస్తూనే ఉన్నాం కదా. ఎప్పుడు ఆనందంగా ఉండలేదు కదా ఏ మానవుడు కూడా. కాసేపు దుఃఖము, కాసేపు సుఖము, అలా ఉంటూ ఉన్నాడు మానవుడు. కానీ మరీ దుఃఖం పాళ్ళు ఎక్కువైనప్పుడు తట్టుకోలేకుండా గిలగిలలాడిపోతూ ఉన్నాడు. అప్పుడు పరమాత్మ ఉపదేశం చేశాడు అనమాట. ఈ వేదముల వల్ల తెలిసి యజ్ఞాలను చేస్తేనే సర్వవ్యాపి అయిన పరమాత్మ తత్వజ్ఞానం అనేది తెలుస్తుందయ్యా అని చెప్పాను. ఈ కర్మ దగ్గరికి సాంఖ్యయోగంలో ద్విజన్మ ఎత్తాడు, ఆత్మ నేనని తెలుసుకున్నాడు. అర్జున విషాద యోగంలో పూర్తిగా జీవుడుగానే ఉన్నాడు. సాంఖ్యయోగంలో ఆత్మగా పుట్టాడు. అనాత్మ నేను కాదని దేహం ఎదురుపడ్డది. చంకలో పిల్లోడిని ఎత్తుకుని ఆహారం ఎట్లా తినిపిస్తుందో తల్లి, అలా ఆత్మ తన యొక్క చంకలో పెట్టుకుని దేహాదింద్రియాల్ని దీనికి స్నానం చేయించి, దీనికి ఏం తెలియదని దీనికి ఆహారం తినిపించి, దీని యొక్క యోగక్షేమాలన్నీ కూడా తనే చూసుకుంటున్నాడు. ఎవరు? ఆత్మే చూసుకుంటుంది.
అది పురుష స్వభావము కాదు, స్త్రీ స్వభావము కాదు. ఆత్మ అది ఉనికి, చైతన్య స్వరూపము, ప్రజ్ఞా స్వభావము కలదు. ప్రజ్ఞ అంటే తెలియగలదనమాట. తను ఈ శరీరము జడమైనదని దీనికి ఏం తెలియదని 24 తత్వాలు కూడా జడమని, వాటి పోషణ తనే చూసుకుంటున్నానని, అలా కర్మ ఎట్లా చేయాలి? తల్లిదండ్రులు చేసిన కర్మ ఎట్లాంటి కర్మ? శరీరము నేననే కర్మ చేశారు వాళ్ళు. వీళ్ళు మాత్రమే నా బిడ్డలు, మిగతా వాళ్ళకి సంబంధం లేదు అన్నట్టుగా జీవించారు. మనం కూడా అదే నేర్చుకున్నాం. అర్జునుడు కూడా అదే వేదికలో ఉన్నాడు. కానీ కృష్ణ పరమాత్మ అట్లా లేడు. సృష్టి అంతా కూడా తన సంతానమేని, సృష్టి అంతా కూడా తన ఐశ్వర్యమని, ఉమ్, అంతటా తానే ఉన్నానని, ఒక చిన్న శరీరము, 3.5 మూరల శరీరం మాత్రమే తాను కాదు, మొత్తం అన్ని శరీరాలు కూడా తనవే అని. అందుకనే అక్కడ ఒక శ్లోకంలో చెప్తారు, సర్వత పాణిపాదం సర్వతాక్షి శిరోముఖం సర్వత శృతి మల్లోకే సర్వమావృత్య తిష్టతి. అన్ని కాళ్ళు నావే, అన్ని కళ్ళు నావే, అన్ని చెవులు నావే, అన్ని చేతులు నావే. 2 చేతులే నావి కాదు, అన్ని చేతులు నావే. అని 2 కాళ్ళే నావి కాదు, అన్ని కాళ్ళు నావే అని శ్లోకమే కాంతరార్థం. కర్మణ్య కర్మ బల హేతుర్భూ మాతే సంగోస్త్వ కర్మని అన్నారు కదా. జ్ఞాని కూడా సంఘాన్ని అనుసరించే చేస్తాడు కర్మ. జ్ఞాని అజ్ఞాని ఎట్లా చేస్తూ ఉన్నాడో, జ్ఞాని కూడా అట్లనే ఆహారం తింటాడు, విహారం చేస్తాడు, స్నాన సంధ్యలు చేస్తాడు, అట్లానే ఉంటాడు. కానీ భావన వేరు. జ్ఞానికి అజ్ఞానికి భావన ఒకటే తేడా. ఏంటి ఆ భావన? శరీరము నేను కాదు, శరీరం అనేది ఒక పనిముట్టు. ఉమ్, ఇంద్రియాలనేవి పనిముట్లే, శరీరం అనేది పనిముట్టే. అన్నమయ్య కోసం అన్నంతో తయారైంది ఇది. మరి తెల్లని అన్నం తింటే మరి శరీరం తయారైంది అనమాట. అన్నం తెల్లగా ఉంటే మరి మనుషులందరూ తెల్లగా ఉండాలి కదా. కానీ మార్పు చెందుతూ ఉందన్నమాట. అదే మాయ అన్నారనమాట. మరి మట్టి తింటూ ఉంది, మరి తినే అన్నం అంతా కూడా మట్టి తిని, మట్టి మొక్క నాటితే మట్టే తింది కదా మొక్క. మట్టి తిని మళ్ళీ ధాన్యంగా ఎలా మారింది? ఒక పచ్చని చెట్టుగా తయారైంది మట్టి, పరిణామం చెందింది అనమాట. మళ్ళీ అది ధాన్యంగా తయారైంది. మళ్ళీ లోపల తెల్లని బియ్యం ఎలా వచ్చాయి? మట్టే మరి. ఈ అన్నమయ కోసం మట్టేనయ్యా. కరెక్ట్ గా విచారణకి వెళ్తే మట్టే కలిసింది. మట్టిలోంచి వచ్చిందా లేదా? మళ్ళీ మనం ఆ రైస్ తింటూ ఉన్నామా లేదా? మరి తింటూ ఉన్నప్పుడు మట్టి చేత తయారైన వస్తువు మట్టి కాకుండా ఇంకొకటి ఎట్లా అవుతుంది? మళ్ళీ శరీరము కూడా మట్టేనమాట. అలా ఆహారం తింటూ ఉన్నామంటే జ్ఞానికి ఎట్లా కనిపిస్తుందంటే, ప్లేట్లో భోజనం తెల్లని ఆహారం, ఈ శరీరము అన్నంలా కనిపించాలన్నమాట. అప్పుడు మోహరహితుడవుతాడు. శరీరంగా కనపడకూడదు, భార్యగా కనపడకూడదు, భర్తగా కనపడకూడదు, బిడ్డలుగా కనపడకూడదు. అన్నమయ కోసం కాబట్టి అన్నంగా కనపడాలి. ఇది అన్నంతో తయారైన శరీరం కదా, నా భార్య ఎట్లా అవుతుంది? రుణడం వల్ల ఒక గూట్లో చేరాము అందరముని. కానీ మోహం అనేది విడిపోతుంది అనమాట. రుణం తీర్చుకోవడం మామూలే. భార్యని భార్యగానే చూస్తూ రుణం తీర్చాల్సింది, లేకపోతే మరు జన్మకి వెంటాడుతుంది రుణం అనేది. కానీ శరీరము నేను, సంసారము నాది, నా వాళ్ళనే భావన విడిపోతుంది అనమాట. నేనైతే దోశ వేసిన తర్వాత అంటుకుని ఉంది, తర్వాత వేరు ఎట్లా పడిపోయిందో దోశ ఎగిరి తర్వాత. అలా ఇక్కడ జ్ఞానం తెలుసుకున్న తర్వాత దేహం వేరు, దేహి వేరు అని వేరు పడిపోతుంది అనమాట. వేరు పడ్డప్పుడు కర్మ ఎట్లా చేస్తాడు? శరీరానికి ఆహారం తినిపిస్తూ నా శరీరం అని నేనను. కర్మని భావనలోనే చూడాలి. కర్మయోగం అంటే భావన అన్నమాట. భావన వేరు పడ్డది అనమాట. నేను తినేవాడిని కాదు, నేను సత్తు చిత్తు ఆనందిస్తూ ఉన్నాను, దీనికి ఆహారం తినిపిస్తూ ఉన్నాను. ఇది అన్నమయ కోసం కాబట్టి, అన్నంతో నిలబడుతుంది కాబట్టి, లేకపోతే పడిపోతుంది అనమాట. అందుకని ఈ దీనికి నేను తినిపిస్తున్నాను. నేను తినట్ల, పూర్వం ఎట్లా ఉన్నాడు? నేనే తింటున్నాను అన్నాడు. ఇప్పుడు దీనికి తినిపిస్తున్నాను, ఎందుకంటే నేను వాడుకుంటూ ఉన్నాను కదా ఇది.
ఇంట్లో నేనున్నాను కదా! ఈ ఇల్లు శుభ్రం చేయటం, దీని యొక్క యోగక్షేమాలు చేయటం, ఆ యజమాని బాధ్యత ఎట్లా ఉన్నదో ఇక్కడ ఆత్మ యొక్క బాధ్యత అన్నమాట. ఈ దేహాన్ని శుభ్రం చేయటం. దేహిగా ఉండి నేనే వాడుకుంటున్నాను కాబట్టి మేనుని హ్మ్. కళ్ళతో చూస్తూ, మరి కాలుతో నడుస్తూ, చేతులతో చేస్తూ, మనసుతో సంకల్పిస్తూ, సర్వేంద్రియ గుణాభాసం, సర్వేంద్రియ విభర్జితం అని అన్ని ఇంద్రియాల్ని కూడా నేనే వాడుకుంటూ ఉన్నాను. కానీ నేను ఏ ఇంద్రియము కాదు. అట్లా యజ్జదాచరతి శ్రేష్ఠ తత్తదేవేతరో జనః సయత్ ప్రమాణం గురుతే లోకస్తదనువర్తతే అని గొప్పవాడు ఎటువంటి పనులు చేస్తాడో సాధారణమైన జనులు కూడా అలానే అనుసరిస్తూ అటువంటి పనులే చేస్తారని ఆ గొప్పవాడు దేనిని ప్రమాణంగా భావిస్తాడో గ్రహిస్తాడో లోకం కూడా దాన్నే ప్రమాణంగా భావిస్తుందని ఆ యొక్క శ్లోకం యొక్క అంతరార్థం 3వ అధ్యాయంలో శ్రేయం స్వధర్మో విగుణ పరధర్మో అనుష్ఠితాత్ స్వధర్మే నిధనం శ్రేయ పరధర్మో భయావహ. తాము చేయవలసిన కర్తవ్యం స్వధర్మమని కొద్ది లోపాలతో కూడి ఉన్న మంచిదే స్వధర్మం. స్వధర్మో నిధన అంటే మంచిదనమాట. ఇతరులు చేయవలసిన పనులు పరధర్మాలని బాగా ఆచరించిన వాటికి పెద్ద విలువ లేదు అని, జీవించి ఉన్నంత కాలం కూడా స్వధర్మాన్ని ఆచరించాలని, పరధర్మాన్ని దూరంగా ఉంచాలి అని, అయినా పరధర్మం భయాన్ని కూడా కలిగిస్తుందని భయావహ అన్నారు కదా లాస్ట్ 4వ పాదంలో. అలా ఆ శ్లోకం యొక్క అంతరార్థం. 3వ అధ్యాయం కర్మ ఎట్లా చేయాలి. శరీరము నేను కాదు. దీంట్లో పూర్వం మానవుడి యొక్క భాష వేరు, ద్విజన్మ ఎత్తిన తర్వాత మాధవ భాష వేరు. దేహము దేహి పర్యాయ పదాలతో చూడాలన్నమాట. పాశ్చాత్య లక్ష్యార్థాలు మరి విద్య కదా ఇదంతా కూడా ఆధ్యాత్మిక విద్య, విజ్ఞానం, బ్రహ్మ విద్య విజ్ఞానం కదా, విద్యకు సంబంధించింది కదా సబ్జెక్ట్ అంతా కూడా. ఇది మరి విద్య ఏం చెప్తుంది, వాచార్థ లక్ష్యార్థాలు, సత్య అసత్యాలు అలా విద్యలో ఉన్నవి కాబట్టి ఇప్పుడు కర్మ ఏది చేస్తూ ఉంది, నేను చెయ్యట్లేదు కానీ నేనే చేస్తూ ఉన్నాను. దీనికి ఏం తెలియదు. కర్మ నాకు పని లేదు, నాకు కర్మ అవసరం లేదు. తినేవాడినా తాగేవాడినా తిరిగేవాడైతే కర్మ చెయ్యాలి. అవయవాలే లేనివాడి కర్మ ఏంటి? శరీరానికి అవయవాలు ఉన్నవి కాబట్టి కన్ను చూడాలన్నా, కాలు నడవాలన్నా, మనసు సంకల్పించాలన్నా కర్మ జరుగుతూనే ఉంటుంది ప్రతి క్షణం కూడా. ఈ కర్మలంత అవసరమా అని అడుగుతాడు అర్జునుడు. జ్ఞానాన్ని ఉపదేశించావు కదా, సత్తు చిత్తు ఆనంద స్వరూపుడు నువ్వు, సచ్చిదానంద పరబ్రహ్మ స్వరూపుడివి నువ్వు, నిరాకారమైన స్వరూపువి, చైతన్య స్వభావం కలవాడివి అని, నా పంచభూతాలకి విలక్షణమైన వాడివని చెప్పారు కదా. మరి కర్మ ఎందుకు అవసరమా? కర్మ అంటే మరి నువ్వు జ్ఞానంలో ఎదగాలి అంటే నేను సృష్టికర్తని, అన్ని శరీరాల్లో ఉన్నాను, సనాతనమైన స్వరూపుణ్ణి, జనన మరణాలకు అతీతమైన వాణ్ణి, సుఖ దుఃఖాలకి అతీతమైన వాణ్ణి, జననం మరి ఆకలి దప్పులకి అతీతమైన వాడిని తెలుసుకోవాలంటే మరి శరీరం ఉండాలి. జనన మరణాలు గల శరీరం ఉంటేనే నాకు లేవని తెలుసుకోగలం. మరి సంకల్ప వికల్పాలు చేసే మనసు ఉంటేనే నాకు లేవని తెలుసుకోగలం అన్నమాట. ఆకలి దప్పికలు ఉన్న ప్రాణం ఉంటేనే నాకు ఆకలి లేదు, దప్పిక లేదు అని తెలుసుకోవాలంటే అసత్యమైన శరీరము ద్వారానే సత్యాన్ని ప్రతిపాదన చేయడం కుదురుతుంది. అందుకని దేహం అనేది ఉండాలి. దేహం లేకపోతే దేహి ఎట్లా ఉంటుంది? ఇంటి యజమానికి ఇల్లు లేకపోయినా ఏ చెట్టు కింద ఉంటాడు. కానీ ఇక్కడ ఆత్మ అనాత్మాదింద్రియాలు లేకపోతే వ్యక్తం అవ్వదు కదా. దీనికి ఒక ఉపాధి కావాలి కదా. వ్యక్తం అవ్వాలంటే కంటి ద్వారా వ్యక్తం అవుతుంది చూస్తూ. ఈ కళ్ళనే జోడు పెట్టుకుని నేనే చూస్తున్నాను. మరి అవ్యక్త స్వరూపము కదా అది. మరేమో మనమేమో వ్యక్తానికి అలవాటు పడిపోయాం కదా. ఈ చర్మ చక్షులేమో అవ్యక్తాన్ని చూడలేవాయే. మరి దాన్ని ఎట్లా చూడాలి? కళ్ళు చూడలేవు, మనసు సంకల్పించలేదు, ఇది అని నిర్ధారణ చేయడానికి అది వస్తువు కాదు, నిరాకారమైన స్వరూపము, పంచభూతాలకి విలక్షణమైనది. మరి బుద్ధి కూడా పంచభూతాలు అగ్ని నుండి వచ్చింది బుద్ధి అని చెప్తారన్నమాట. వాయువు నుండి మనసు వచ్చిందని, జలము నుండి చిత్తం వచ్చిందని,
అహంకారం అనేది భూతత్వం అని చెప్తుంది శాస్త్రం. మరి 5 భూతాలకి కూడా విలక్షణంగా ఉన్నాను నేనని చెప్తుంది. ఇప్పుడు 5వ భూతం ఉంది ఆకాశము. ఆకాశం మీద ఏదైనా పెడితే అతుకుతుందా? 4 భూతాలకు కూడా ఆకాశం అంటకుండా ఉంది. 4 భూతాలకి విలక్షణంగా ఉన్న ఆకాశమే అంత విలక్షణంగా, అంత సూక్ష్మంగా కంటికి కనిపించకుండా ఉంది. కానీ ఆకాశం ఉంది అని ఎట్లా గుర్తిస్తున్నాం మరి మనం? దానికి ఒక లక్షణం ఉంది. ఒక గుణం ఉంది. ఏంటి ఆ గుణము? దానికి శబ్దం అనే గుణం ఉంది. ఇప్పుడు మనం చూడండి మాట్లాడుతుంటే శబ్దం వస్తుంది కదా! అదే ఆకాశం యొక్క స్వభావం, గుణం అన్నమాట. ఆ గుణము ద్వారా ఆకాశం ఉందని తెలుస్తుందన్నమాట. సర్వ శాస్త్రాలు చెప్పినియి. మొత్తం ఉపనిషత్తులన్నీ చెప్పినియి. ఆకాశం అనేది నిరాకారమైనది. 5 భూతాలు కూడా ఆకాశాన్ని చూడలేవు. 5 భూతాల కన్నా సూక్ష్మంగా ఉన్నది కాబట్టి, ఇక భూతానికి భూతం ఆరో భూతం ఉంది ఆత్మ. దాన్ని ఎట్లా చూడాలి? ఈ 5 భూతాలు కలిసిన ఇంద్రియాలు ఒకవేళ బుద్ధి గొప్పది అన్నారు. బుద్ధి గ్రాహ్యం అతీంద్రియ. బుద్ధి కూడా దాన్ని చూడలేదు. ఇంద్రియాలు చూడలేవు దాన్ని. ఎందుకనంటే సూక్ష్మ, అతి సూక్ష్మం. సూక్ష్మాతి సూక్ష్మమైనది కాబట్టి నేను అనేది ఎట్లా చూడాలి? తనని తానే చూడాలి. తెలిసిన వాడు సూచన ఇస్తారయ్యా నువ్వు ఆత్మస్వరూపుడివి, ప్రజ్ఞాస్వరూపుడివి, సత్య వస్తువు నువ్వు, సృష్టికర్తవి, సృష్టికి అధిపతివి నీవే, ఏకమేవ అద్వితీయం బ్రహ్మ ఉన్నవాడి ఒక్కడివే. రెండవదంతా కూడా నీకు తెలియబడేదే తప్ప నిన్ను తెలుసుకునే శక్తి దేనికి లేదయ్యా అని శాస్త్రాల్లో పెట్టుకున్నాడు తనే ముందు. ఎందుకంటే ఒకవేళ నన్ను నేను మర్చిపోతానేమో, రెండో వస్తువు లేదు నన్ను గుర్తు చేయడానికని పరమాత్మ ముందు శాస్త్రాన్ని పెట్టుకుని తర్వాత సృష్టి ప్రారంభించాడు. అప్పుడు తస్మాత్ శాస్త్రం ప్రమాణంతే. మరికొస్తే శాస్త్రంలో ప్రమాణమైన ఉంది. యథార్థం శాస్త్రంలో పెట్టుకున్నాడు కాబట్టి పరమాత్మ శాస్త్రాన్ని ఓపెన్ చేసి చూస్తే దాన్ని తన అనుభవంలో కూడా చూసుకుంటే అప్పుడు కరెక్ట్ గా సరిపోతుంది అనమాట. అందుకనే తస్మాత్ శాస్త్రం ప్రమాణంతే. శాస్త్ర వాక్యము, గురువాక్యము, అనుభవ వాక్యము త్రిపుటి ఎప్పుడైతే కలిసినాయో చెక్కు చెదరని జ్ఞానం అనేది బలపడుతుంది అనమాట. మరి ఆత్మని ఎట్లా తెలుసుకోవాలి? ఇంద్రియాలు చూడలేవు కదా. 24 తత్వాలు కూడా అది చూడలేవు కదా. దాన్ని అది సూక్ష్మంగా ఉంది కదా. కాబట్టి ఎట్లా చూడాలి అంటే తెలిసిన వాళ్ళ ద్వారా సూచన ఇస్తారనమాట. సూచన ఇచ్చినప్పుడు అయ్యా నువ్వు ఈ శరీరంలో ఆత్మగా ఉన్నావు, దేహం అనేది అనాత్మయ్యా, ఇది దేహము అంటారు, నువ్వు దేహము కాదు, నువ్వు దేహివి. దీన్ని అనాత్మ అంటారు, నువ్వు అనాత్మవు కాదు, నువ్వు ఆత్మ స్వరూపుడివి. నువ్వు దీని క్షేత్రం అంటారు, నువ్వు క్షేత్రము కాదు, నువ్వు క్షేత్రజ్ఞుడివి. దీన్ని పురము అంటారు, నీవు పురము కాదు, నువ్వు పురుషోత్తముడివని అలా తెలిసిన వాళ్ళ ద్వారా తెలుసుకుని అది ఎలా ఉన్నది అనేది త్రివిధ దేహాలకి, త్రివిధ గుణాలకి, త్రివిధ అవస్థలకి, పంచకోశాలను ఉన్నదని అవస్థల్లో చూపించారు చక్కగా మహాత్ములు అనేవాళ్ళు. అనుభవించిన వాళ్ళు మనకన్నా ముందు అనుభవించిన వాళ్ళు ఆత్మతత్వాన్ని వాళ్ళ తత్వవేత్తలు అన్నారు కదా, వాళ్ళు మనకి చూపించారు అనమాట. ఎట్లా చూపించారు? అయ్యా 3 అవస్థలు ఉన్నాయి కదా, జాగ్రత్త అవస్థ, స్వప్నావస్థ, సుషుప్తి అవస్థ. అవస్థల్లోనే జ్ఞానాన్ని తెలుసుకోవడానికి అనుకూలంగా ఉంటుంది, తేలిగ్గా ఉంటుంది, నమ్మశక్యంగా ఉంటుంది. ఎందుకంటే ప్రతి మానవుడిలో కూడా అవస్థలు ఉన్నాయి. మరి నేను తెలుసుకున్నానంటే మీరు ఎట్లా తెలుసుకుంటారు? మీలో కూడా అవస్థలు ఉన్నాయి కాబట్టి నాలో అవస్థలు ఇట్లా ఉన్నాయి, నేను అవస్థలు ఇట్లా దాటుతూ ఉన్నాను, నేను అవస్థలు ఇట్లా వాడుకుంటూ ఉన్నానని ఎప్పుడైతే నేను చెప్పానో మీరు కూడా అవస్థలు ఉన్నాయి కాబట్టి ఓహో ఇలాగ మీది మాది ఒకటే అనుభవం అవుతుంది. ఎవరికో తెలుస్తుంది, అందరికీ తెలియదంటే అది జ్ఞానం అవ్వదు. అందరికీ ఎవరెడిగా ఉంది జ్ఞానం అనేది. జ్ఞానం లేకపోతే శరీరాలు ఎట్లా నడుస్తున్నాయి? ఈ సృష్టికి ఉనికి ఎక్కడి నుంచి వచ్చింది? పరమాత్మ లేకపోతే. వినాశిదు తద్విద్యేన సర్వమిదం జగత్ అన్నారు కదా. అది వినాశనము లేని స్వరూపము కదా. జగత్తంతా నశించిపోయేదే. కానీ చైతన్యం అనేది నశించని స్వరూపము కదా. అది చైతన్య స్వరూపము కదా. మన స్వరూపము నేను అనేది. అలా నేను అంటే దేహంతో తాదాత్మ్యము చెంది దేహాకారం అయిపోయి ఇంద్రియాకారం అయిపోయి అప్పుడు దాని నుండి మళ్ళీ వెనక్కి తీసుకురావాలన్నమాట. చెప్పుకున్నామేమో గొర్రె పిల్ల గురించి, సింహము గొర్రె పిల్ల కాదు, సింహము పిల్ల గురించి గొర్రెల గంపలో
గొర్రెల మందలు. అట్లా ఇది దేహంతో తాదాప్యము చెంది, ఇంద్రియాలతో తాదాప్యము చెంది ఇదే బావుందని కించిత్వాది భావాలతో వాటి స్వభావాలది ఏడుస్తూ, వాటికి మరణం వస్తే నీకే మరణం వచ్చిందని, వాటికి ఏడుపొస్తే నాకే దుఃఖం వచ్చిందని, వాటికి ఆకలేస్తే నాకే ఆకలేస్తుందని వాటి స్వభావాలన్నీ తనకు ఆపాదించుకుంది. నేను. దీని యొక్క లక్షణాలన్నీ కూడా నేనుకొచ్చేసినాయి అన్నమాట. మళ్ళీ తెలిసిన వాళ్ళొచ్చి ఎలా అయితే ఆ యొక్క సింహం పిల్లని బయటికి తీసుకొచ్చిందో తల్లి, అలా తెలిసిన వాళ్ళొచ్చి, "ఎందుకయ్యా నువ్వు ఏడుస్తున్నావు? జాతస్య హి ధ్రువో మృత్యుః ధ్రువం జన్మ మృతస్య చ తస్మాత్ అపరిహార్యార్థే నత్వం శోచితుమర్హసి." అసలు ఎవరు మరణించలేదు, ఎవరు పుట్టలేదు కూడాని. మరి నువ్వు పుట్టాను, పెరిగాను, నశిస్తున్నాను అనుకుంటున్నావు కాబట్టి నీ భావనలో జనన మరణాలు ఉన్నవి తప్ప అసలు జననము లేదు, మరణము లేదు, సృష్టి పుట్టనే లేదు. నీవు మాత్రమే ఉన్నావు అనేది చూపించారు. ఎంత అద్భుతమైన కాన్సెప్ట్ అది. ఏ వేదికలో ఉంటే అందుతుంది. ఎంత ఏకాగ్రత ఉంటే దాన్ని అందుకోగలం. ఎన్ని జన్మల సుకృతం ఉంటే దాన్ని అందుకోగలం. అవ్యక్త స్థితిని సామాన్యమైన స్థితి అది. అలా చూపించారు. జాగ్రత్త అవస్థలో 24 తత్వాలతో వ్యవహారం చేస్తుంది సాక్షి. ఒక పేరు పెట్టుకుంది ఆత్మ. విశ్వడు అనే పేరు పెట్టుకుంది అనమాట. విశ్వడు అనే పేరు ఒకే వ్యక్తి 4, 5 ఎట్లయితే మారుతూ ఉన్నాడో భార్యగా, మరి తల్లిగా, కోడలిగా, అలా మళ్ళీ మామగా ఎట్లయితే మార్పు చెందుతూ ఉన్నారో ఒకే ఒక వ్యక్తి, అలా ఆత్మ ఈ జాగ్రత్త అవస్థలో వ్యవహారం చేసే వ్యక్తి పేరు విశ్వడు. విశ్వడు అనే పేరు పెట్టుకుని సాక్షి ఈ జాగ్రత్త అవస్థలో వ్యవహారం నడుపుతూ ఉంది. సరే, దీంట్లో మళ్ళీ నిద్ర వస్తూ ఉంది, అలసిపోతూ ఉంది. అలసిపోయినప్పుడు మళ్ళీ శరీరానికి ఎంత అద్భుతమైన అమెరిక, పరమాత్మ యొక్క అమెరిక. పరమాత్మ అంటే దూరం అయిపోతుంది, మళ్ళీ నేను యొక్క అమెరికా అనాలి. మళ్ళీ నేనంటేనే మరి దగ్గరగా అందుబాటులో ఉంటుంది. మళ్ళీ పరమాత్మ అంటే ఎవరో ఎక్కడో అని అనిపిస్తుంది అనమాట. నేననేది అందుబాటులో ఉంది కదా, ప్రతి ఒక్కళ్ళలో నేననేది ఉన్నది కాబట్టి ఈ జాగ్రత్త అవస్థలో నేను విశ్వడు అనే పేరు పెట్టుకుని ఈ 24 తత్వాలనే పనిముట్లతో వ్యవహారం జరుపుతూ ఉంది. ప్రతి శరీరంలో నాలో ఎట్లా ఉన్నదో మీలో కూడా అట్లానే ఉందని చూసుకోవాలి. అలా ఇక్కడ అలసిపోయి నిద్ర వచ్చేస్తాను. మళ్ళీ స్థూల శరీరానికి మళ్ళీ బలం పుంజుకోవాలి అంటే, శక్తి రావాలి అంటే మళ్ళీ స్థూలాన్ని విడిచిపెట్టేసి నిద్ర వస్తుంది అనమాట. అలసిపోతుంది, నిద్ర వస్తుంది. మళ్ళీ ఏం చేస్తాను, స్థూలాన్ని విడిచిపెట్టేసి మళ్ళీ ప్రాజ్ఞుడు అనే పేరు పెట్టుకుని 17 ఇంద్రియాలు తీసుకుని వెళ్తాను మళ్ళీ సాక్షి. 24 తత్వాలు ఇక్కడ అయిపోయింది. 24 తత్వాల్లో 24 తత్వాలేంటి? 5 జ్ఞానేంద్రియములు, 5 కర్మేంద్రియములు, పంచవాయువులు, పంచ తన్మాత్రలు, 4 అంతఃకరణ వృత్తులు. 24 తత్వాలతో వ్యవహారం చేసింది జాగ్రత్త అవస్థలో. స్వప్నానికి వెళ్ళేసరికి ఇందులో 17 ఇంద్రియాలు మాత్రమే తీసుకుంది స్వప్నావస్థకి వెళ్ళినప్పుడు. ఎందుకంటే స్థూల శరీరం ఇక్కడే ఉండిపోయింది కదా. ఏవేవి వెళ్ళినాయి అక్కడికి స్వప్నానికి? 5 జ్ఞానేంద్రియములు, 5 కర్మేంద్రియములు, పంచవాయువులు. ఈ అంతఃకరణ వృత్తులు అనేవి 4లో 2 అయినాయి. అంటే సూక్ష్మానికి వెళ్ళేసరికి 4ని 2గా మార్చారనమాట మహాత్ములు అనేవాళ్ళు. కుదింపబడ్డాయి. అంటే మనసు చేసే పని బుద్ధి నిశ్చయిస్తుంది కాబట్టి 2ని 1గా చేశారు. చిత్తము చేసిన దాన్ని అహంకారం ఓంకరిస్తుంది కాబట్టి ఆ 2ని 1గా చేశారు. అప్పుడు ఏమైంది? ఈ 2 కలిపి అవి 15. జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు, పంచవాయువులు, 2 అంతఃకరణ వృత్తులు కలిసి 17 ఇంద్రియాలు అయినాయి కదా. మళ్ళీ ఆ 17 ఇంద్రియాలు స్థూలంలోంచి విడదీసి దానికి మళ్ళీ తైజసుడు అనే పేరు పెట్టుకుని సాక్షి తెలివికి తైజసుడు అనే పేరు, అక్కడ విశ్వడు అయిపోయాడు, ఆ పేరుకి అయిపోయింది, అక్కడ పని అయిపోయింది. మళ్ళీ ఆ తెలివే మళ్ళీ తైజసుడు అనే పేరు పెట్టుకుని స్వప్నంలో వ్యవహారం జరుగుతుంది. మళ్ళీ సేమ్ జాగ్రత్త లాంటి వ్యవహారమే. మళ్ళీ ఇక్కడ ఆ భార్య రాలేదు, ఆ భర్త లేడు, ఆ బిడ్డలు లేరు, ఆ శరీరం లేదు, ఆ ప్రపంచం లేదు. తనకు నచ్చిన ప్రపంచాన్ని సృష్టించుకున్నాడు 17 ఇంద్రియాలతో సాక్షి తైజసుడు. విశ్వడు అలా సృష్టించుకోవడానికి లేదు. ఏదైతే సృష్టిలో ఫస్ట్ సృష్టించుకున్నాడో దానితోనే
మరి కాలక్షేపం చేయాలి, టైం పాస్ చేయాలి తప్ప విశ్వడికి ఏ క్షణానికి ఆ క్షణం కొత్త సృష్టి చేసుకోవడానికి అతని రైట్స్ లేవు. తైజసుడికి మాత్రం స్వప్నావస్థలోకి వెళ్ళేసరికి తన ఇష్టం అనేక జన్మల వాసనలన్నీ కూడా అక్కడ వాడుకోవచ్చు అనమాట. వాడుకుని అనుభవిస్తున్నట్టుగా మళ్ళీ వాటిని అన్నింటినీ కూడా మళ్ళీ గుర్తు తెచ్చుకుని అక్కడ వ్యవహారం మరి ఇలాంటి వ్యవహారమే, అక్కడ కూడా సంసారమే. కానీ ఈ సంసారము వ్యవహారం కానీ ఈ వ్యవహారం కాదు, తనకు నచ్చిన వ్యవహారం ఏర్పరచుకుని మళ్ళీ అక్కడ ఒక్కడే అక్కడ మళ్ళీ తైజస్సుడిగా స్వప్నావస్థలో వ్యవహారం జరిగింది. మనందరికీ ఉంది కదా, మాకు మీకు సమానమే అవస్థలు అనేవి. అందుకనే అవస్థల్లోనే జ్ఞానాన్ని బలపరుచుకోవాలి తప్ప వేరే దాంట్లో అంత బలపడదు జ్ఞానం అనేది. ఎవరికో తెలిసిందంటే అది జ్ఞానం కాదు, అందరికీ అనుకూలంగా ఎవరిడీగా ఉన్నదే జ్ఞానము, అది జ్ఞానము. ఎందుకంటే అందరిలో ఉంది కదా చైతన్యము. ఎవరి సంస్కారాన్ని బట్టి ఎవరు తీసుకుంటే వాళ్ళకి అందుతుంది అది. మరి దాన్ని టచ్ చేయకపోతే అది ఎట్లా అనుభవంలోకి వస్తుంది? అక్కడ తైజసుడు అనే పేరు అయిపోయింది, ఇంకా స్వప్నావస్థ అయిపోయింది. మళ్ళీ అక్కడ నిద్ర వచ్చేసింది. జాగ్రత్తలో ఎట్లా నిద్ర వచ్చిందో, అలసిపోయాడో మళ్ళీ 17 ఇంద్రియాలు, మనసు కూడా అలసిపోయింది. సంకల్పించి 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 అలసిపోయింది. మళ్ళీ ఇక్కడ సాక్షి యొక్క సత్తానే, మనసుకు తెలివి లేదు స్వయంగా. సాక్షి తైజసుడు ఏం చేశాడు, మనసుని మళ్ళీ మనసు అనే పనిముట్టుతో మళ్ళీ ఒక వ్యవహారాన్ని, కొత్త తనకు నచ్చిన వ్యవహారాన్ని సృష్టించుకున్నాడు. సృష్టించుకుని మళ్ళీ ఇది సత్యం కాదని అక్కడ మళ్ళీ నిద్ర వచ్చేసి ఇది సత్యం కాదని దాన్ని విడిచిపెట్టేసి విశ్వడు చేసినంతసేపు చేసి ఇది సత్యం కాదని మళ్ళీ తైజసుడు అనే పేరు పెట్టుకుని స్వప్నావస్థను సృష్టించుకున్నాడు కదా. మళ్ళీ ఇది సత్యం కాదని మళ్ళీ అక్కడ అలసిపోయి తైజసుడు మళ్ళీ ప్రాజ్ఞుడు అనే పేరు పెట్టుకుని సుషుప్తి అవస్థకి వెళ్ళిపోయాడు. మళ్ళీ సుషుప్తిలో ప్రాజ్ఞుడుగా ఉన్నాడు, మళ్ళీ తెలివి ప్రాజ్ఞుడిగా వ్యవహారం చేస్తూ ఉన్నాడు అక్కడ. కానీ స్థూలంలో ఉన్న పనిముట్లు సూక్ష్మంలోకి తీసుకెళ్ళినట్టుగా సూక్ష్మంలో పనిముట్లు సుషుప్తిలోకి తీసుకెళ్ళ. జాగ్రత్తలో స్వప్నానికి వచ్చిన ఈ సూక్ష్మమే 17 ఇంద్రియాలు తెచ్చుకున్నాడు. కానీ సుషుప్తికి వెళ్ళేసరికి ఇంద్రియాలు తీసుకెళ్ళ. స్థూలంలో ఉండిపోయినాయి శబ్ద స్పర్శ రూప రసగ్రంథాదులు. సూక్ష్మంలో 17 ఇంద్రియాలు ఉండిపోయినాయి. ఇక తానుగా వెళ్ళిపోయాడు. ఎక్కడికి? సుషుప్తిలోకి వెళ్ళిపోయాడు. గాఢ నిద్ర. మళ్ళీ అలసిపోయాడు కదా స్వప్నంలో, మళ్ళీ నిద్రకి వెళ్ళిపోయాడు. అక్కడ నిద్రకి వెళ్ళి అక్కడ తానుగా ఉన్నాడు. అదే నిద్ర. అక్కడ ఎలా ఉన్నాడు? ప్రాజ్ఞుడుగా ఉన్నాడు. ప్రాజ్ఞుడు అనే పేరు పెట్టుకున్నాడు. తాను ఆత్మగానే ఆత్మ, కానీ అక్కడ మళ్ళీ ప్రాజ్ఞుడు అనే పేరు పెట్టుకుని తానుగా ఉన్నాడు. తానుగా ఉండేసరికి ఎంతో ఆనందాన్ని పొందాడు. ఆత్మ యొక్క లక్షణాలు ఏంటి? సత్తు చిత్తు ఆనంద లక్షణాలు. అటువంటి యథార్థమైన ఆనందాన్ని స్థూలము లేకుండా, సూక్ష్మము లేకుండా, ఇంద్రియాలు అనేవి లేకుండా తానుగా ఉండి యథార్థమైన ఆనందాన్ని అనుభవించాడు. అనుభవించిన తర్వాత 3వ అవస్థ కూడా అక్కడ అయిపోయింది. ఇంకా మళ్ళీ మరి జాగ్రత్త అవస్థ వచ్చేస్తుంది కదా. మళ్ళీ అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి అంటాడు, మళ్ళీ ప్రాజ్ఞుడు అంటాడు. ప్రాజ్ఞుడు మళ్ళీ మూడు పేర్లు అయిపోయినాయి. మళ్ళీ మళ్ళీ ప్రాజ్ఞుడిని వదిలేసి మళ్ళీ జాగ్రత్తగా మళ్ళీ విశ్వడానికి వచ్చేసి ఇక్కడికి నేను చాలా హాయిగా ఉన్నాను అక్కడ అంటున్నాడు. ఎక్కడ? సుషుప్తి అవస్థలో నేను చాలా హాయిగా ఉన్నాను, చాలా ఫ్రెష్ గా ఉంది, ఈ రోజు నేను ఎటువంటి పనైనా చెయ్యగలను అంటూ ఉన్నాడు. మిగతా వాళ్ళు ఏంటయ్యా మరి ఎందుకు అంత హాయి వచ్చింది? వీళ్ళు కూడా అనుభవించారు కదా. ఎందుకు అంత హాయి వచ్చింది? ఏమైనా ప్రైమ్ మినిస్టర్ పదవి వచ్చిందా? లేకపోతే ఏమన్నా ప్రియురాలు ఏమైనా ఎదురుపడ్డదా అక్కడ? లేకపోతే ప్రపంచాన్ని ఏమైనా జయించావా? ఎందుకు వచ్చింది అంత ఆనందం అని అడిగితే అసలు ఏమీ లేదంటాడు. మనం కూడా ఏమీ లేదని అంటాం, వాడు కూడా ఏది లేదని అంటాడు. మరి ఏమీ లేకపోతేనే ఆనందం వచ్చిందంటే ఆనందం ఎక్కడి నుంచి వచ్చింది? తన స్వరూపమే ఆనందం అని తెలుసుకున్నాం ఇప్పుడు మనం. అది తన స్వరూపము, స్వస్వరూపానుసంధానాన్ని అనుభవించాం కాబట్టి ప్రతిరోజు సుషుప్తికి ఎందుకని పరుగులు పెడుతున్నాయి? గర్భంలో శిశువున్న స్త్రీ కూడా స్వప్నానికి వెళ్ళిపోతుంది. స్థూలంలో బిడ్డను విడిచిపెట్టేసి స్థూల శరీరంలో ఉండిపోయింది కదా బిడ్డ. స్వప్నానికి వెళ్ళిపోతుంది. అయ్యో నా బిడ్డ ఏమైపోయిందా అని ఏ భావన లేదు, అసలు భయం లేదు.
మరి అప్పుడే పెళ్లి చేసుకున్న భార్యాభర్తలు ప్రేయసి ప్రియులు ఉంటారు. ఒక్క సెకను కూడా విడిచిపెట్టని వాళ్ళు కూడా స్థూల శరీరాలు విడిచిపెట్టేసి సూక్ష్మానికి వెళ్ళిపోయారు. మళ్ళీ గాఢ నిద్రకి వెళ్ళిపోయారు. మరి ఎంత ధైర్యంగా విడిచిపెట్టేశారు. ఎంత అసలు ఒక్క సెకను విడవని వాళ్ళు ఎంత ప్రాణప్రదంగా చూసుకునే వాళ్ళు ఏదో ఎలా విడిచిపెట్టేశారు అంటే దానిని మించిన ఆనందం ఉంది కాబట్టి దాన్ని విడిచిపెట్టడం జరిగిందనమాట. అంటే అన్నిట్లికన్నా ఆత్మానందం అనేది శాశ్వతమైనది, అన్నిటిని అధిగమించినది, అది వెలితి లేని స్వరూపము కాబట్టి ఇవన్నీ వచ్చి పోయే ఆనందాలు. అది వెలితి లేదు, అసలు పోయేది కాదు, అది ఎప్పుడు ఉండే స్వభావం కలది కాబట్టి సుషుప్తి అవస్థ మరి మేలుకొన్న తర్వాత నేను హాయిని పొందాను అంటున్నాడు. ఎందుకంటే అవస్థకి పరిమితం అయిపోయింది ఆనందం అనేది. ఆనందం అనేది అవస్థకి పరిమితం అయిపోయింది. సుషుప్తి అవస్థకి మాత్రమే పరిమితం అయిపోయింది. అది అజ్ఞానమే కాక జ్ఞానం ఏమవుతుంది? జాగ్రత్త అవస్థ అజ్ఞానమే, స్వప్నావస్థ అజ్ఞానమే, సుషుప్తి అవస్థ అజ్ఞానమే. ఆత్మ ఆత్మగానే ఉంది. మరి మేలుకొన్న తర్వాత వచ్చి చెప్పాలి కదా, నేను అక్కడ సృష్టికర్తని, నేను ప్రజ్ఞా స్వరూపుణ్ణి, నేను చైతన్య స్వరూపుణ్ణి, ఈ సృష్టికి రారాజును నేను, అక్కడ నేను నేనుగా ఉన్నాను, నా యథార్థమైన ఆనందాన్ని నేను అనుభవించానని మేలుకున్న వాళ్ళు ఎవరైనా ఒక్కడు చెప్తున్నారా? చెప్పట్ల. అది అవస్థగా మాత్రమే పరిమితమైనది కాబట్టి ఆ అవస్థను కూడా శాస్త్రం కొట్టేసింది. ఏమని? అజ్ఞానమే అని కొట్టేసింది అనమాట. మూడవస్థలను కూడా అజ్ఞానమే, జాగ్రత్త అజ్ఞానమే, స్వప్నము అజ్ఞానమే, సుషుప్తి అజ్ఞానమే. మరి ఎందుకంటే అవస్థకి పరిమితమైంది, జ్ఞానం కాదు. అవస్థకి పరిమితం కాదు, అది ఎప్పుడు ఉండాలి. మూడవస్థలు మారుతూ ఉన్న సాక్షి మారలా. పేర్లు మార్చుకున్నాడు తప్ప సాక్షి మారలేదు కదా. అలా మరి అడుగుతాడు అన్నమాట శిష్యుడు గురువుని అడుగుతాడు, స్వామి అది బ్రాహ్మీ స్థితి అని అన్నారు కదా, అక్కడ తన యొక్క యథార్థమైన ఆనందాన్ని అనుభవించాడు. జీవుడు జీవత్వాన్ని మరి వదులుకుని దైవత్వంలో ఉన్నాడు అని చెబుతూ ఉన్నారు కదా, ఉపనిషత్తులు శాస్త్రాలు చెప్తున్నాయి, అనుభవించిన మహాత్ములు కూడా చెబుతూ ఉన్నారని అన్నారు కదా అని ఉపనిషత్తులో శిష్యుడు గురువుని అడుగుతాడు అనమాట. స్వామి అది అవస్థకి మాత్రమే పరిమితం అవుతుంది, జ్ఞానం ఎట్లా అయ్యింది? అవస్థ దాటిన తర్వాత కూడా ఉండాలి కదా ఆనందం అనేది. మరి అవస్థకి పరిమితమైన జ్ఞానం ఎట్లా అయిందంటే జ్ఞానము కదయ్య, అది అజ్ఞానమే అని చెప్తున్నాడు గురువు. సరే మరి మరి ఎట్లా పొందాలి జ్ఞానం అనేది? మూడవస్థలో అజ్ఞానమే, ఎట్లా పొందాలి జ్ఞానం అనే స్థితి? దానికి జ్ఞానానికి ఏమైనా ఒక అవస్థ ఉందా? పొందే స్థితి ఉందా అంటే ఎవరైతే ఈ జాగ్రత్త అవస్థలు, ఇది ఇంపార్టెంట్ పాయింట్, బాగా వినాలి, గుర్తుపెట్టుకోవాలి ఇప్పుడు కూడా. ఎవరైతే ఈ జాగ్రత్త అవస్థలో మరి తత్వాన్ని పూర్ణంగా అనుభవించే గురువుని ఆశ్రయించి ఎవరైతే తెలుసుకుంటారో స్థూలము నేను కాదు, సూక్ష్మము నేను కాదు, కారణము నేను కాదు, జాగ్రత్తలు 24 తత్వాలు పనిముట్లు నావి తప్ప నేను కాదు, స్వప్నముల 17 పనిముట్లు నావి తప్ప నేను కాదు, సుషుప్తిలో నేను నేనుగా ఉన్నప్పటికీ కూడా అక్కడ వ్యక్తం చేయడానికి ఇంద్రియాలు లేవు కాబట్టి మూడవస్థలో అజ్ఞానమే అని ఈ జాగ్రత్త అవస్థలో ఎవరైతే తెలిసిన గురువుని ఆశ్రయించి తద్విత్తి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయ ఉపదేశంతి తే జ్ఞానం జ్ఞానినస్తత్వదర్శిన. ఎవరైతే స్వామి నేనెవరు, ఈ భూమి మీదకి నేను ఎందుకు వచ్చాను, దుఃఖం అనేది ఎందుకు వస్తుంది నాకు, నా యొక్క స్వభావమా లేకపోతే దుఃఖం అనేది వేరే దేని స్వభావం అన్నానా అని అడిగినప్పుడు గురువు చెప్తాడనమాట. దేహం యొక్క లక్షణాలు జనన మరణాలని, మనసు యొక్క స్వభావము సుఖ దుఃఖాలు అని, ప్రాణం యొక్క స్వభావము ఆకలి దప్పికలు అని, నువ్వు శరీరము కాదు, నువ్వు మనసువు కాదు, నువ్వు ప్రాణానివి కాదు, మూడింటికి సాక్షిగా ఉన్న ఆత్మస్వరూపుడివి, ప్రజ్ఞాస్వరూపుడివి, చైతన్య స్వరూపుడివి నీవు అని ఎవరైతే గురుముఖతో తెలుసుకుంటారో వాళ్ళు ఎట్లాంటి వాళ్ళై ఉండాలి? ఆర్తో జిజ్ఞాసురర్థార్థి జ్ఞానీచ భరతర్షభ. పరమాత్మని తెలుసుకోవాలనే తీవ్రమైన ఆర్తి ఉండాలి, జిజ్ఞాస ఉండాలి, ముముక్షత్వం ఉండాలి. అట్టి వాళ్ళకి కనురెప్ప వేయట కన్నా సూదిలో దారం ఎక్కించడం కన్నా టైం ఉన్నదేమో కానీ వెంటనే అర్థమైపోతుంది అనమాట. సుహృత్తు శ్రవణ మాత్రేన బ్రహ్మజ్ఞానేన ఉద్భవే. శ్రవణము ద్వారా శరీరానికి ఆహారం ఎట్లా తింటూ ఉన్నామో
ఆ స్వరూపానికి చెవి ద్వారా ఎప్పుడైతే మింగామో జ్ఞానం అనే ఆ యొక్క శబ్దాన్ని మింగామో అప్పుడు మన హృదయంలో ఉన్న తత్వం అనేది ఓపెన్ అవుతుందన్నమాట. ఎలా అయితే పురుషుడు శుక్లాన్ని విసర్జిస్తే మరి ఆ యొక్క స్త్రీల శోణిత్వం అనేది ఎట్లా ఉందో రెండూ కలిపి గుడ్డుగా ఎలా తయారైనయో అక్కడ అది గర్భము మా భౌతికమైన జననానికి ఇది హృదయమే గర్భం అన్నమాట. ఆత్మగా పుట్టడానికి హృదయమనే గర్భంలో ఆ పురుషుడు ఎలా అయితే శుక్లాన్ని విసర్జిస్తాడో ఆ యొక్క స్త్రీ మళ్ళీ యోని ద్వారా ఎట్లా మింగిందో ఆ శుక్లాన్ని మింగినప్పుడు దాంట్లో బిడ్డని మింగిందనమాట. తండ్రి కక్కాడు, తండ్రి లింగము ద్వారా కక్కాడు, ముందు బిడ్డని తోటి ద్వారా మింగాడు. తండ్రి పదార్థములో ఉన్నాడు కదా బిడ్డ. మింగిన తర్వాత మళ్ళీ యోని లింగము ద్వారా వీర్యము ద్వారా కక్కాడనమాట పురుషుడు తండ్రి. తల్లి మింగింది. యోని ద్వారా మింగింది, బిడ్డను మింగింది. మింగినప్పుడు పాలల్లో తోడు చుక్క ఎట్లా వేస్తూ ఉన్నాం మనం పెరుగనేది, అలా లోపల పాలు లాంటి శోణితం ఉన్నది కాబట్టి స్త్రీలో హృదయములో ఇక్కడ ముముక్షుకి పాల లాంటి శోణితం ఉన్నదిగా స్త్రీకి ముందు లౌకికమైన జననం చెప్పుకుంటే అలౌకికమైనది కూడా అర్థమవుతుంది. స్త్రీల గర్భంలో మరి పాలు లాంటి శోణితం ఉన్నది కాబట్టి పెరుగు లాంటి శుక్లాన్ని పురుషుడు ఇచ్చాడు కాబట్టి మింగింది కాబట్టి ఆ రెండు కలిపి గుడ్డుగా తయారయ్యి మళ్ళీ దానికి కరచరణాలు అవయవాలు తయారయ్యి అది బిడ్డగా మళ్ళీ నవమాసాలు ఆ డేట్ ఆగిపోయి ఆ డేటే చొక్కా తొడుక్కుని బిడ్డగా బయటకు వస్తూ ఉన్నాడు. ఇది ఎంత అద్భుతమైన మరి ప్రక్రియ చూడాలి. ఏముంది దీంట్లో అసలు ఏమైనా సారం ఉందా? 9 నెలలు డేట్ ఆగిపోవడం ఏంటి? బిడ్డగా బయటికి రావడం ఏంటి? ఆ రక్తాన్ని చొక్కాగా తొడుక్కోవడం ఏంటి? సృష్టి అంతా అట్లానే వచ్చింది కదా! దాని మీద మోహం ఏంటి మనకి? ఒక నెల ముట్టు విసర్జిస్తే దూరంగా దూరం అని ఎవరు ముట్టుకోరు, అంటుకోరే. ఎంతో మలంగా చూస్తారే. మళ్ళీ అది బిడ్డగా తయారైతే 9 నెలలు ఒక బిడ్డగా వస్తే నా బిడ్డే అని ఎగరేసి ముద్దులు పెట్టి మరి వాళ్ళ కోసం జీవితాలు అంకితం చేసేస్తూ ఉన్నారంటే ఎంత మాయో చూడాలి. యథార్థమా కాదా? ఇదంతా గర్భోపనిషత్తు చెప్పిందనమాట. ఉపనిషత్తు యొక్క సారము మహాత్ముల యొక్క అనుభవమే తప్ప ఇది అలటప్పే మాటలు ఏం కాదు. సారభూతమైన మాటలు అనమాట. మనం విచారణ చేసుకుంటే కరెక్ట్ గా ఉంటాయి అన్నమాట. అలా ఎక్కడైతే ఆ యొక్క భౌతికమైన బిడ్డ పుట్టాడో అలా ఇక్కడ అభౌతికమైన బిడ్డ ఎట్లా పుట్టాలి అంటే ఇక్కడ తెలిసిన గురువు ద్వారా జ్ఞాని సాక్షాత్తు పరమాత్మ స్వరూపుడుగా నకసిక పర్యంతం కూడా ఆత్మగా ఎట్లా ప్రకాశిస్తూ ఉంటాడో అట్టి జ్ఞాని శబ్దాన్ని మనం శ్రవణము ద్వారా మింగామనుకోండి, అది ఎలా ఉంది? పురుషుడు విసర్జించిన ఆ శుక్లం ఎట్లాంటిదో యోని ద్వారా ఎట్లా మింగిందో స్త్రీ, అలా ఇక్కడ శిష్యుడు అనేవాడు ఈ శబ్దాన్ని మింగాలి, చెవి ద్వారా మింగాలి. చెవి ద్వారా మింగితే సుహృత్తు శ్రవణ మాత్రేనా మింగమని చెప్తుంది శాస్త్రం. శబ్దాన్ని మింగెక్కడ అనంతమైన ద్విజన్మ ఎత్తాలి అంటే శబ్దాన్ని శ్రవణము చెయ్యి, మింగు, చెవి ద్వారా మింగు. గురువు ఆ లింగము ద్వారా ఎట్లయితే విసర్జించాడో ఆ యొక్క వీర్యాన్ని గురువు శబ్దాన్ని విసర్జించాడు. నోరే వీర్యం, ఇక్కడ నోరే లింగము. విసర్జించినప్పుడు శిష్యుడు చెవి ద్వారా మింగినప్పుడు హృదయములో పాలు లాంటి శోణితం ఉంటే అక్కడ ఎట్లయితే రెండూ కలిపి గుడ్డుగా అయినాయో మన హృదయంలో ఆల్రెడీ పాల లాంటి చైతన్యం ఉంది, మనలో ఉంది, అనంతమైన స్వరూపం ఉంది కాబట్టి అది మేలుకుందనమాట. రెండు కలిసి ఎప్పుడైతే ఈ శబ్దాన్ని మింగాడో వెంటనే తనలో ఉన్న ఉనికి వ్యక్తమైందనమాట. లేచి కూర్చుంది, అది మేలుకొంది. ఇన్నాళ్ళు నిద్రపోయే ఆ తత్వం అనేది మేలుకుందనమాట. ఈ తోడు దొరికేసరికి మేలుకుంది, అంతవరకు మేలుకోలే, నిద్రపోయింది. అప్పుడేమంది? అహం బ్రహ్మస్మి. గురువేమన్నాడు? తత్తంటే అది, తొమ్మంటే నీవు, అసి అది అయ్యే ఉన్నావు నాయన అనేటసరికి ఆ శబ్దం ఎప్పుడైతే వినపడిందో హృదయంలో ఉన్న తత్వానికి ఆ పరమాత్మ చైతన్యానికి వెంటనే నేను అహం బ్రహ్మస్మి అని మేలుకుందనమాట. మేలుకొన్నదే అంది అహం బ్రహ్మస్మి అని. జడమైన శరీరం అల్లా, జడమైన వాక్కల్లా ఆ చైతన్యమే ఈ నోటిని ఉపయోగించుకుని అహం బ్రహ్మస్మి. ఎప్పుడు రెండు ఏకమైనయో అప్పుడు నేను అనే బిడ్డ పుట్టిందనమాట. ఇప్పుడు నేను అనే బిడ్డ ఈ ఆత్మనే పురుషుడికి మనసు అనే స్త్రీ రెండిటి యొక్క సాంగత్యంలో ఇప్పుడు నేననే బిడ్డ పుట్టి మరి అక్కడ ఏమంటారు?
లేకపోతే పున్నామ నరకాన్ని దాటించేవాళ్ళు లేరు అంటారు కదా. మరి పున్నామ నరకం అంటే ఏంటి? చెప్తారనమాట. పూర్వం పెద్దలు చెప్పేవాళ్ళు. మేమన్నీ విని ఉన్నాం కాబట్టి చెప్తున్నాం. పున్నామ నరకం అంటే ఏంటి అంటేనంట, రక్తము, చీము, మరి మలమలా మరిగిపోతూ కుత కుత ఉడికిపోతూ ఉంటుందంట. ఒక నది ఉంటుందంట. మరి ఆ నదిని దాటాలంటే పుత్రుడు కావాలంట. పుత్రుడు లేకపోతే పున్నామ నరకంలో మునిగి మరణిస్తారంట. ఉడికిపోతారంట ఈళ్ళు కూడా. ఆ రక్తం రక్తంలో ఉడికే రక్తంలో పడి మునిగిపోయి ఈళ్ళు కూడా ఉడికిపోతారంట. అది మరి చాలా బాధాకరమైన విషయం కదా. పుత్రుడు ఉన్నాడనుకోండి, పున్నామ నరకాన్ని దాటిస్తాడండి. అది కథలు, తెలియని కథలు, ఊరికే కల్పితమైన కథలు. కానీ యథార్థం చెప్తుంది. ఇక్కడ యథార్థం చాలా అద్భుతంగా ఉంటుంది. ఈ కాన్సెప్ట్ బాగా వినండి. మరి ఇక్కడ ఎప్పుడైతే ఆత్మ అనే పురుషుడు మనసు అనే స్త్రీతో సాంగత్యం జరిగిందో, రెండిటి యొక్క కలయికలో నేను అనేది ఉద్భవించింది. ఈ నేను అనంతమైన చైతన్యమే నేను అంటుంది. ఇదివరకు దేహపరమైన నేను. ఆ నేను లయమైపోయి ఈ నేను ఉద్భవించింది. చైతన్యం అనే నేను, శాశ్వతమైన నేను ఇప్పుడు పుట్టినట్టుగా ఉందన్నమాట. ద్విజన్మ ఎత్తింది కాబట్టి ఇప్పుడే పుట్టినట్టుగా ఉంది. ఇప్పుడు ఈ బిడ్డ ఎలా ఉన్నాడు? స్త్రీ పురుషుల సాంగత్యంలో బిడ్డ ఎట్లా పుట్టాడో, ఆ పున్నామ నరకాన్ని దాటిస్తాడని కథలెట్లా చెప్పినాయో, ఈ యొక్క ఆత్మనే పురుషుడు, మనసనే స్త్రీ సాంగత్యంలో యథార్థమైన నేను అనే బిడ్డ పుట్టాడు కాబట్టి, ఊరికే కథలో ఇలా బిడ్డగా చెప్పారు మనకు అర్థం కావడం కోసం. ఇప్పుడు ఈ బిడ్డ శరీరాదింద్రియాలనే యొక్క నరకం ఉందే పున్నామ నరకం. పున్నామ నరకము వైతరిణి నది. ఈ వైతరిణి నది దేహములో రక్తము, మాంసము, చీము అన్ని ఉన్నాయా లేదా మన శరీరంలో? మరి అహంకారంతో కుతకుతలాడిపోతున్నాయా లేదా? క్రోధోద్భవతి సమ్మోహ సమ్మోహ స్మృతి భ్రంశ బుద్ధినాశ బుద్ధినాశాత్ ప్రణశ్యతి. క్రోధంతో మనం సరసర మరిగిపోతుందా లేదా రక్తం? అదే కదా బీపీ. నా రక్తం మరిగిపోతుంది, నా కడుపు ఉడికిపోతుంది, నా గుండెలు పగిలిపోతున్నాయి అంటున్నారంటే మరి కొత్త ఉడికినట్టుగానే ఉంది కదా. ఇదే వైతరిణి నది. అప్పుడు ఎప్పుడైతే ఆ బిడ్డ రోజు రోజుకి చక్కగా దేదీప్యమానంగా బలపడి ఆ యొక్క అనంతమైన సత్తు చిత్తు ఆనంద స్వరూపుణ్ణి నేను అని ఈ యొక్క మరి యొక్క దేహం ఇలాంటి వైతరిణి నది నుండి దాటిస్తాడు అనమాట. ఆ బిడ్డ మళ్ళీ ఇలాంటి దేహాన్ని ధరించక్కర్లేకుండా ఆ సూక్ష్మ శరీరాన్ని జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణి అని జ్ఞానం అనే అగ్ని చేత దగ్ధం చేసి ఈ నది దాటించేశాడు ఆ బిడ్డ, నేననే బిడ్డ. అది వైతరిణి నది దాటడం అంటే. అది జ్ఞానే పరిసమాప్యతే. ఇంకా మళ్ళీ ఇలాంటి మలబాండమైన శరీరాలు ధరించాల్సిన అవసరం లేదు. జ్ఞానే పరిసమాప్యతే. ఈ వైతరిణి నది దాటించాడు అనమాట. ఈ నేననే బిడ్డని కనాలి మనందరం కూడా. శారీరకమైన బిడ్డలు ఎంతమందిని కన్నా శరీరాన్ని తగలబెట్టకపోయినా అదేం నష్టం లేదు. అది మున్సిపాలిటీ వాళ్ళని ఈడ్ చేస్తారు. కానీ ఈ సూక్ష్మ శరీరాన్ని ధరించే బిడ్డని కనాలి ప్రతి జీవుడు కూడా. ప్రతి మానవుడు కూడా ఈ సూక్ష్మ శరీరాన్ని దగ్ధం చేసే నేను అనే బిడ్డని కనకపోతే ఈ సూక్ష్మ శరీరం అనేది దగ్ధం అవదు. మళ్ళీ దీంట్లో బీజం అట్లానే ఉంటుంది. స్థూలాన్ని విడిచిపెట్టేస్తాం మరణం అంటే. సూక్ష్మ శరీరం ప్రయాణమై వెళ్ళిపోతూ ఉంది. మళ్ళీ అది మొలకొచ్చేస్తాంది. మళ్ళీ వచ్చి పునరపి జననం పునరపి మరణం. మళ్ళీ యంత్రారూఢేని మాయయ్య. మళ్ళీ ఎక్కడికి తీసుకెళ్ళిపోతుందో ఆ భావన చెప్పలేం. కాబట్టి ఉండగానే జీవన్ముక్త స్థితిని పొందాలి అంటే ఆయుగా పుట్టాలి. ఈ శరీరము ఈ వైతరిణి నదిని ఇక్కడ ఉండగానే దాటేయాలి. అట్టి బిడ్డ కర్మకాండ చేయాల్సిన అవసరం లేదు. నిత్యం యజ్ఞే ప్రతిష్ఠితే. తన కర్మించిన తర్వాత కర్మకాండతో తప్ప ఇతరులు చేసిన కర్మకాండ ఇతరులకు ముట్టదని చెప్పి శాస్త్రాలు చెప్తున్నాయి. అవన్నీ కల్పితాలే కర్మకాండలు అనేవి. కర్మకాండ అనేది ఎప్పుడైతే ఆత్మ విడిపోయిందో పోయింది. ఇది ఒక శవంలాగా అయిపోయానికి ఏమీ తెలియదని జ్ఞాని దీనికి స్నానం చేయించి దీనికి ఆహారం, దానికి పిండం ఎట్లా వేస్తున్నారో దీనికి కూడా కాస్త పిండం వేసి దీనికి కూడా కాస్త వస్త్రాన్ని కప్పి, అంటే మోహం లేకుండా ఉంటాడని అలా చెప్తుంది శాస్త్రం. ఇది శవం అయిపోయింది. ఆత్మను తెలుసుకున్న తర్వాత జడమంటమే కదా శవం. అప్పుడు శవం మీద మోహం ఉంటుందా? మోహం ఉండదు.
మరి బిడ్డలున్నా, భార్య ఉన్నా, బంధువులున్నా దేని మీద మోహం ఉండదు. అన్ని శరీరాలు కూడా జడమే కదా! అన్నింటినీ ప్రకాశించేది నేనే కదా! అన్ని శరీరాల్లో ఉన్నది నేనన్నప్పుడు భార్య ఎక్కడుంది? భర్త ఎక్కడున్నాడు? మోహం ఎక్కడి నుంచి వస్తుంది? అది. ఉద్ధరేదాత్మనాత్మానం ఆత్మానం అవసాదయేత్ ఆత్మైవ ఆత్మనో బంధుః ఆత్మైవ రిపురాత్మనః. అట్టివాడు కర్మ ఎట్లా చేస్తాడు? చిన్న మాటతో చెప్పి కంప్లీట్ చేస్తాను. ఒక కారు తీసుకెళ్లి మనం పెట్రోల్ బంక్ దగ్గర ఆపితే ఫుల్ ట్యాంక్ చేయి నాయన అంటే వాడు ఫుల్ ట్యాంక్ చేస్తాడు. చేసిన తర్వాత మరి కారు తాగేసింది, మొత్తం పెట్రోల్ తాగేసింది, ఫుల్గా పొట్ట నిండా తాగేసింది. కుదిపి కుదిపి మరీ కొడతాడు, రూపాయి ఒక్క రూపాయి వస్తుందని. పొట్ట నిండా తాగేసింది, మరి కొట్టించిన వాడు తాగల, యజమాని తాగల, కారు తాగేసింది. మరి తాగిన దానికి తెలివుండి తాగిందా? నేను తాగానని అంటుందా? అది అనదు. వీడు తాగలేదుగా, కొట్టించిన వాడు తాగలేదుగా. మరి తెలివి తక్కువదేమో తాగేసింది, నేను తాగానని అది చెప్పలేదు, తెలివి తక్కువదే తాగేసింది. తెలివిగా తాగల, కర్మ ఎవరు తీసుకున్నారు చెప్పండి అమ్మా? ఆ చేసిన కర్మ ఎవరికి అకౌంట్ లో పడుతుంది? అకౌంట్ లో పడదు, అది రహితమైపోయింది కర్మ. తెలివి తక్కువది, తాగిన దానికేమో నోరు లేదు చెప్పడానికి, తెలివి లేదు దానికి చెప్పడానికి, తాగేసింది. తెలివిగాలోడేమో తాగలేదు. ఎవరి అకౌంట్ లో పడుతుంది? కర్మ ప్రింట్ అవ్వాల. అదే కర్మ సన్యాసయోగం. అదే చేసి చెయ్యని వాడిగా ఉండడం అంటే అదే కర్మ సన్యాసయోగం. కర్మ ఎట్లా చెయ్యాలి? ఆత్మ నేను, శరీరము నేను కాదు, ఈ శరీరాన్ని నేనే పోషిస్తూ ఉన్నానని కర్మ చెయ్యాలి. శరీరానికి ఏమీ తెలియదు, నేను నా చేతనే శరీరం నడబడుతుంది అనేది కర్మ సన్యాస యోగము. ఓకే, టైం అయిందమ్మా. ఓకేనా? మాట్లాడాలనుకుంటే 2 నిమిషాలు మాట్లాడండి, మళ్ళీ హడావిడి అయిపోతుంది. చాలా చక్కగా చెప్పారు మేడం. ఎవరన్నా మాట్లాడే వాళ్ళు ఉంటే మాట్లాడండి.